హాయ్ హలో వెల్కమ్ టు కన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. పూరీ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఒక గిన్నె పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ వేసుకుని పోపు దినుసులు పచ్చిమిర్చిని కూడా అందులోకి అయితే వేసి వేగించుకోవాలి. పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కూడా ఒకసారి బాగా వేగించేసుకుందాము. ఇలా వేగించుకున్న తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంపను అయితే తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము. అలా వేగించుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. బంగాళదుంప ఉడికేటట్టుగా పోసుకోవాలండి వాటరు. మనకి బంగాళదుంప ఉడకాలండి. మనం శనగపిండి వేసేసిన తర్వాత మనం ఉడికించుకుంటానంటే కుదరదండి. ఇప్పుడే వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి అయితే కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక కప్పులోకి సగం శనగపిండిని తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా జారుడు కన్సిస్టెన్సీలో అనేది కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోకి కూరలోకి అనేది మనకి బంగాళదుంప ఉడికిన తర్వాతే మనం ఈ శనగపిండి నీళ్ళు అనేది వేసుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుతూనే ఉండాలండి. కావాల్సితే మళ్ళీ కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చండి. గట్టిగా ఉంటే కనుక అదిగోండి కొద్దిగా వేసుకున్నానండి వాటర్ అనేది. నేను గట్టిగా ఉండకూడదు కూర, మరి పలసగా కూడా ఉండకూడదు. మనకి కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉండగా దింపేసుకోవడమేనండి. ఇందులో అయితే నేను కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఉంటే బాగుంటుందండి. మనకి పూరీ కూర అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి వేసుకోవడంతో. అంతా కూడా మిక్స్ చేసేయండి. ఇది అంతేనండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దింపేయండి. దింపేసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. పసుపు వేసుకోవడం వల్ల చాలా బాగుంది కలర్ అనేది. అంతేనండి. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. ఒక గిన్నెలో అయితే వేసేసుకొని పూరీ అనేది వేసుకొని ఈ ప్లేట్లో అనేది సర్వ్ చేసేసుకున్నాను. సింపుల్గా అనేది పూరీ కూర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.